కార్తీక దీపం 2 ఈ రోజుటి సీరియల్ అంటే అక్టోబర్ 29వ తేదీ 2025 సీరియల్ ఎక్స్‌ప్లనేషన్ గురించి అంటే ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. కార్ సుమిత్ర అయితే దశరథ్‌ని, కార్తీక్‌ని చూసి ఒక్కసారిగా టెన్షన్ అయిపోయి స్తంభం వెనకాల దాక్కుందామని వెళ్తా ఉండిద్ది. ఎళ్ళే ప్రాసెస్‌లో అయితే పూలైతే తలకున్న పూలైతే కింద పడతాయి. ఇంకా ఆడ నిలబడి చూస్తా ఉండిద్ది వాళ్ళొచ్చేది. ఇంకా దశరథ్ అయితే ఆ పూలు తొక్కబోతాడు. తొక్కబోయి పూలని అనుకోని పూలు చేతికి తీసుకొని ఎవరు అబ్బా అని ఆలోచించచ్చు అటు ఇటు చూస్తా ఉంటాడు. సుమిత్ర కనపడిద్ది. ఎవరో స్తంభం వెనకాలకెళ్ళిద్ది. ఇంకా సరే అని పూలు దేవుడిది అంటే ఒక సుమిత్ర ఇది కుంకుమ వేసింది కదా! అక్కడే పెట్టేస్తాడు. ఇంకా పెట్టేసి పంతులొస్తాడు అర్చన చేపించుకోవడానికి. అర్చన చేయాలని డబ్బులేసి అర్చన చేయాలని అడుగుతాడు దశరథ్ అయితే. పేర్లు చెప్పండి అంటాడు. కార్తీక్ చెప్తాడు పేర్లేందంటే దశరథ్, సుమిత్ర సుమిత్ర అనేది చెప్తాడు. అదే బ్రాహ్మణుడు అప్పుడు చెప్తాడు. ఇంతకు ముందు ఇలాంటి పేర్లతో అర్చన చేయించారు కదా అంటాడు. దశరథ్ అనుకుంటాడు సుమిత్ర ఏమన్నా వచ్చిందేమో అని అనుకుంటాడు. కార్తీక్ అంటాడు ఇలాంటి పేర్లు చాలా మందికి ఉంటాయి మావయ్య మనకే కాదు అంటాడు. దశరథ్ అప్పుడు నిజమేలే మరి నన్నే వద్దనుకున్న మనిషి అలా అర్చన ఎందుకు చేపించిద్ది అని అంటాడు. అప్పుడు సుమిత్ర అనుకుంటుంది మనసులో నిజమే కదా నేను అతన్నే వద్దనుకున్నాను మరి అర్చన ఎందుకు చేపియటం అని అనుకుని ఆలోచిస్తా ఉండిద్ది. ఇంకా సరే అని అర్చన చేపించుకుంటారు. కార్తీక్ అయితే బొట్టు పెట్టబోతాడు. బొట్టు పెట్టే ప్రాసెస్ లో బొట్టు అయితే కింద పడిపోయిద్ది. అది చూసి అపశకునంగా అయితే ఫీల్ అవుతాడు కార్తీక్ అయితే. దశరథ్ ఏం కాదులే మళ్ళా పంతుల్ని అడగటం ఎందుకు ఇక్కడే బొట్టు ఎవరో పెట్టారు అది పెట్టుకుందాం అనుకుంటారు. ఆ బొట్టు పెట్టింది ఎవరో కాదు సుమిత్ర అయితే పెట్టేది దశరథ భార్య. ఇంకా అయితే బొట్టు పెట్టుకొని వెళ్తాడు. అది చూసి సుమిత్ర అయితే చాలా సంతోషించిద్ది. ఇంకా అక్కడి నుంచి ఇంకా జ్యోత్స్న, దీప, కాంచన అంటే జ్యోత్స్న పోలీసులను తీసుకొచ్చింది కదా! కానీ వాళ్ళ అమ్మ అయితే ఆడ కనపడదు. ఎందుకంటే వాళ్ళ అదృష్టం బాగుండో ఏమో అదృష్టం బాగుండి ఆమె అయితే గుడికొచ్చేసిద్ది వాళ్ళు రాకముందే. అది దీపకు కూడా తెలీదు. ఇంకా అయితే బెదిరిస్తా ఉండిద్ది వాళ్ళిద్దరిని అదే కాంచన అనే దీపాని ఎక్కడ దాచారు ఉందా లేదా మమ్మల్ని వచ్చేది మీకు తెలిసి ముందరే దాచేశారు కదా కిడ్నాప్ చేశారు కదా అని బెదిరిస్తా ఉండిద్ది. ఇంకా దీప అయితే మాకంత అవసరం లేదు. మాకు అవసరం లేదు. ఒకవేళ ప్రూఫ్ ఉంటే అప్పుడు చూసుకో. ఆధారం ఉంటే అప్పుడు మాట్లాడు అనిద్ది. ఇంకా ఇంకా జ్యోత్స్న అయితే ఆ మాటకి పెరిగి కొట్టబోయే పరిస్థితికి వచ్చింది జ్యోత్స్న. ఇంకా దీప కూడా కొట్టబోయిద్ది. ఇంకా కాంచన అయితే ఆపిద్ది. నా కోడల మీద చెయ్యి ఎత్తడానికి నువ్వెవరు అని అడిగిద్ది. నేను నీ మేనకోడల్ని మర్చిపోయావా అనిద్ది. మర్చిపోలేదు నువ్వు చేసే పనులే అట్టున్నాయి అనిద్ది కాంచన అయితే. జ్యోత్స్న అప్పుడనిద్ది నేను చేసే పనులు అట్టుంటే నువ్వు చేసే పనులు ఇంకెట్టుంటాయి అని అడిగిద్ది. ఇంకా కాంచన అయితే మా ఇంకా కొట్లాడదాకా వస్తే నువ్వు ముఖ్యమా నా కోడలు ముఖ్యమా అంటే నా కోడలే ముఖ్యం అంటాను. అప్పుడు జ్యోత్స్న అనిద్ది. ఏమనిద్దంటే నిజమేలే కలికాలం ఇప్పుడు అత్తలు కోడలు మెట్టే వెళ్తున్నారు అంటా ఉండిద్ది. ఇంకా జ్యోత్స్న అయితే ఎస్ఐ గారు ఇంకొచ్చిందెందుకు చూస్తా ఉన్నారు దీపాన్ని అరెస్ట్ చేయండి అనిద్ది. కాంచన అయితే ఎందుకు అరెస్ట్ చేస్తారు దేనికోసం అరెస్ట్ చేస్తారు అని అనిద్ది. అరెస్ట్ అంటే అరెస్ట్ కదత్త ఇంట్రాగేషన్ చేస్తారు. నేను దీపం మీద కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి ఇంట్రాగేషన్ చేస్తారు. ఒకవేళ నిజమని తేలితే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనిద్ది. అయినా కాంచన అనిద్ది నన్ను కూడా తీసుకెళ్ళండి మా కోడలతో పాటు నా అంటే ఇంటి యజమాని నేను కార్తీక్ ఉంటే కార్తీక్ ని తీసుకెళ్లారు కానీ ఇంటి యజమాని నేను నన్ను తీసుకెళ్ళాలి అనేది కాంచన అయితే అనిద్ది. ఇంకా జ్యోత్స్న అయితే నేను దీప మీద కంప్లైంట్ ఇచ్చాను నువ్వు రావడానికి వీల్లేదు దీపాన్ని మాత్రమే తీసుకురావాలనిద్ది. కాంచన అయితే ఒప్పుకోదు. కానీ లాస్ట్ కి అయితే పోలీసులను అయితే ఇంకా ఒప్పించిద్ది. ఇంకా ఒప్పించినా గానీ జ్యోత్స్న అయితే ఒప్పుకోదు. కానీ ఇంకా దీపాన్ని మాత్రం అయితే పోలీసులు అయితే తీసుకెళ్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే మనోడు కాశీ దగ్గరికి అయితే తీసుకెళ్ళిద్ది. కాశీ అయితే భలే ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాడు. వాడైతే ఇంకా భార్యకి అయితే అనుమానం వచ్చిద్ది. భార్యకి అనుమానం వచ్చి అడుగుతా ఉండిద్ది. "ఏం ఏం తప్పు చేసావు అంటే ఈడేదో పెద్ద ఆఫీస్కి వెళ్ళేలాగా టిఫిన్ అడిచి అంటాడు. నువ్వేం తప్పు చేసావు అని అడిగిద్ది. దిమ్మ తిరిగిపోయింది. నిజం తెలుసు మామయ్య నిజం చెప్పాడేమో అనుకుంటా ఉంటాడు. ఇంకా అయితే అప్పుడు అదే నా శ్రీధర్ కూతురు అడుగుతా ఉంటే కాశీ భార్య అడుగుతా ఉండిద్ది. ఏమని అడిగిద్దంటే నేను ఒకసారి అడిగాను నిన్ను ఎవరో నీ కాలర్ పట్టుకుంటే ఏమైందని అడిగా. అప్పుడు నాకు తర్వాత తెలిసింది నువ్వు అప్పు చేసావని. నీ ఫ్రెండ్ వల్ల అప్పు చేసావని మళ్ళా నువ్వు తీర్చలేకపోయి వాడు కాలర్ పట్టుకున్నాడని. ఇంకొకసారి కూడా అలా జరిగింది.
జ్యోత్స్నతో మాట్లాడుతా ఉన్నప్పుడు కూడా నువ్వేదో తప్పు చేశావు. దాని నుంచి మా అన్నయ్య కాపాడాడు. ఇప్పుడు మళ్ళా ఏం తప్పు చేసావు? ఎందుకు అలా అంటున్నావు అంటే నువ్వు మా నాన్న కాళ్ళు పట్టుకోవడం నేను చూశాను అంటా ఉంటాడు. దానికి భలే కవర్ చేస్తాడైతే. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏం కవర్ చేస్తాడంటే మీ నాన్న కాళ్ళు పట్టుకున్నందుకు కాదు నాకు ప్రమోషన్ వచ్చింది. దానికోసం ఆశీర్వాదం కోసం కాళ్ళు పట్టుకున్నాను అని చెప్తాడు. ఇంకా ఇదైతే పిచ్చిది కదా నమ్మేసింది. ఈడైతే ఇంకా లోపలికి వెళ్ళి టెన్షన్ పడతా ఉంటాడు. ఇంకా సరే అని అక్కడికైతే ఇదైతే ఏమనుకుంటుందంటే మనసులో అదే ఈ కాశీ భార్య ఏమనుకునిద్దంటే నేను మంచోడిని అనుమానించానే అనుకుంటా వెళ్ళిపోతా ఉండిద్ది. నాకు అనిపించింది ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారేమో అని. ఇంకా అక్కడి నుంచి దశ దశరథ్ కార్తీక్ అయితే ఇంకా కూర్చొని ఉంటారు. కార్తీక్ అడుగుతాడు మావయ్య నీకు ఈ గుడి బాగా సెంటిమెంట్ అనుకుంటానే అంటా ఉంటాడు. అవును సెంటిమెంటే. మేము ఎంత పనిలో ఉన్నా గానీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అర్చన చేపించుకుంటాం పెళ్లి రోజుకి. దాని మీద ఆశతో అంటే సుమిత్ర కూడా అది గుర్తుపెట్టుకుని వచ్చిద్దేమో అన్న ఆశతోనే ఇక్కడికి కూడా నేను వచ్చాను అంటాడు. కార్తీక్ అప్పుడు అంటాడు నిజమే సుమిత్రతో కూడా వచ్చింది కదా అంటాడు. అవును సుమిత్రతో వచ్చిద్దా నీకు గుర్తుందా? నీకు వచ్చిందని తెలుసా అని అడుగుతాడు. అప్పుడు అడుగుతాడు నువ్వు ఎలాగో వచ్చావంటే అత్తయ్య కూడా వచ్చే ఉండిద్ది కదా అన్నట్టు చెప్తాడు. ఇంక సరే అని గమ్మున అయిపోతాడు. ఇంకా అప్పుడు దశరథ్ అంటాడు ఏమంటాడంటే అసలు మూర్ఖుడంటే ఎవరో తెలుసా అంటాడు. కార్తీక్ అప్పుడు అంటాడు చేసేది తప్పు అని తెలిసినా కానీ చేసేవాడే కదా మూర్ఖుడు అంటాడు. కాదు అని అంటాడు దశరథ్ అయితే. అప్పుడు చెప్తాడు దశరథ్ ఏం చెప్తాడంటే మూర్ఖుడు అంటే ఎవరంటే క్షమించే అవకాశం ఉన్నా గాని క్షమించకుండా ఉంటాడు. ఎవడైతే ఉంటాడో వాడే మూర్ఖుడు. నేను మూర్ఖుడిని. నేను అలాగ చేసి నా భార్యని చేతలారా దూరం చేసుకొని భార్యాభర్తల బంధాన్ని తెంచుకున్నాను అని చెప్తాడు. సుమిత్ర అయితే అటు చూస్తానే అంటే సుమిత్ర కూడా ఇక్కడే ఉండిద్ది. పక్కన అయితే ఉండిద్ది తింటా ఉండిద్ది. ఇంకా దశరథ్ అప్పుడు చెప్తాడు మా నాన్న ఎన్నో సార్లు చెప్పాడు సుమిత్రని దూరం చేసుకోవద్దు దగ్గరగా ఉండు క్షమించు తప్పే ఉంది నీ భార్యే కదా ఎంతైనా అని చెప్పాడు కానీ నేనే మాట వినలేదు అని చెప్తా బాధపడతా ఉంటాడు దశరథ్ అయితే. అప్పుడు దశరథు కార్తీక్ రెండు జ్యోతులు అయితే అక్కడ వెలుగుతా ఉంటాయి చూస్తా చెప్తా ఉంటాడు. అక్కడ దీపకుందిలో వెలుగుతున్నాయి చూడు రెండు జ్యోతులు. ఆ రెండు జ్యోతులు అంటే ఆ రెండు జ్యోతులు భార్య భర్తల జీవితాలు. ఆ వెలిగే జ్యోతులే భార్య భర్తలు అంటే ఎంతవరకు కలిసి ఉంటారనేది. అప్పుడు చెప్తా ఉండగా ఒక జ్యోతి అయితే ఆరిపోయిద్ది. దాని దెబ్బకి దశరథ్ అయితే కంగారు పడతా మీ అత్తకేం కాదు కదా అని నేనేమన్నా తప్పు చేశాను మీ అత్తకేం కాదు కదా ఏమైపోయి ఉండిద్ది నాకేం భయం పడుతుంది ఏమైపోయి ఉండిద్ది బానే ఉండిద్దా ఉండదా ఎక్కడ ఉండిద్దో ఏమో ఎలా ఉందో అనేది కంగారు పడతా బాధపడతా కార్తీక్ అయితే చెప్తాడు. ఇంకా ఆ ప్రాసెస్ లోనే కాసేపు ఉన్నాకైతే గాలిని సహాయంగా తీసుకొని ఆ జ్యోతి అయితే వెలిగిద్ది. అప్పుడు కార్తీక్ అడుగుతాడు జ్యోతి వెలిగింది కదా అత్తయ్యకి ఏం కాదులే మావయ్య నీకు నమ్మకం ఉందా? నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఇప్పుడు చూడు ఆ జ్యోతే అట్లా వెలిగించుకుంది. కనీసం నాకన్నా నాకు కూడా అంటే నాకు ఆ జ్యోతిని చూసానని నేను బుద్ధి తెచ్చుకోవాలంటా ఉంటాడు. కాదు మావయ్య దాని అర్థం ఏందంటే ఆ జ్యోతి పక్కన జ్యోతి వెలిగిపోతే సమయం చూసుకొని ఆగి ఓపిగ్గా ఆగి గాలి సహాయం తీసుకొని పక్కన జ్యోతిని వెలిగించుకుంది. అలాగే నువ్వు కూడా నువ్వు కూడా ఓపికతో ఉండి సమయం వచ్చినప్పుడు అత్తయ్యని కలుస్తాం మావయ్య బాధపడబోకని చెప్తా ఉంటాడు. ఇదంతా అయితే సుమిత్ర వింటా ఉండిద్ది. వాళ్ళు బాధపడేది మొత్తం వింటా ఉండిద్ది. కాసేపు ఉన్నాక కార్తీక్ అయితే అక్కడ చూస్తాడు. అటు చూడగానే సుమిత్ర అయితే ఉండిద్ది. అక్కడైతే సుమిత్రకైతే ఒక క్లోజప్ అయితే వేస్తారు దెబ్బకి. ఈ రోజుటి ఎపిసోడ్ అయితే అక్కడికైతే అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉండిద్ది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు అయితే వస్తుంది. నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను. ప్రతి రోజు ఎపిసోడ్ ఎప్పుడు పెట్టేస్తాను.